పూరా లోకల్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఒక గంటలో 2 గంటల్లో అంటే మీ మంత్రులని మీ ఎమ్మెల్యేలని కామెడీ చేసేస్తున్నారు అంటే సోషల్ మీడియా ద్వారా. అంటే మీ పార్టీ తరఫు నుంచి కౌంటర్ అటాక్ పెద్దగా లేదని తెలుస్తుంది. అంటే అసలు ఎందుకు ఎదుర్కొంటలేరు మీరు? ఇప్పుడు వాళ్ళకు కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళకు సంబంధించిన కొన్నిటిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి రాదు. ప్రజలే వాళ్ళు చేసే ఏవైతే రాజకీయ దుర్నీతి ఉంటుందో వాటిని కౌంటర్ చేస్తారు. ప్రజలు మా యొక్క వాయిసెస్ కాబట్టి ఇప్పుడు మేము సన్న బియ్యం ఇవ్వడం తప్పనైతే ప్రజలు అంటలేరు కదా, బీసీ బిల్లు చేయడం తప్పనైతే ప్రజలు అంటలేరు కదా, లేకపోతే ఎస్సీకి సంబంధించి తప్పు అంటలేరు కదా. వీళ్ళు నాన్ ఇష్యూ చేసుకొని వాళ్ళే చర్చకు పెట్టుకోవడం అనేది వాళ్ళకు ఒక రివాజుగా మారింది. అది ప్రజలకు కూడా అలవాటు అయింది. వీళ్ళు తప్పు చేస్తుండ్రు, తప్పు చెప్తున్నారు, ప్రాపగండా ఏజెంట్లుగా మారిండ్రు వాళ్ళకు. వీళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు తోడుగా ఎవరున్నారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు కూడా తయారైనరు. కాబట్టి వీళ్ళకు కొన్ని ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకు సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. బట్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కూడా ప్రజలే మా వాయిస్, ప్రజలే మేము చేసింది నమ్ముతారు, మీరు చెప్పింది నమ్ముతారని. కొన్ని రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అవ్వబోతుంది, రాహుల్ గాంధీ దేశద్రోహి అని బీజేపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది చరిత్రలో వచ్చిర్రు, కాలగర్భంలో కలిసిపోయిండ్రు అంతే. ఆ గాంధీ ఫ్యామిలీ పరంపర కొనసాగుతున్నది. వాళ్ళ త్యాగాల పునాదుల మీదనే ఇలా దేశం నిలబడుతున్నది. రేపు కూడా కాంగ్రెస్ వల్లనే పెద్ద ఎత్తున ఈ దేశంలో ప్రజలకు ఒక మంచి ఏమంటాము నమ్మిక, భరోసా ఉంటుంది. ఎందుకంటే ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం కాబట్టి. సో వాళ్ళు వాళ్ళ అస్తిత్వం కొరకు చేసే ప్రయత్నాలు తప్పితే వాళ్ళలో స్టాంటిటీ ఉన్నదని నేను అనుకోను. అది కిషన్ రెడ్డి రూపంలో వచ్చినా, మోడీ గారి రూపంలో వచ్చినా, ఇంకెవరి రూపంలో వచ్చినా బీజేపీ అబద్ధాల పునాదుల మీద నిలబడుతున్నదని మనకు అర్థమైంది.